Good morning, one and all. It is my honor and privilege to welcome you all to the Jagitiya branch. Myself, Dr. Keshav Divine, and this is my host, Dr. Gauri Rao. As practicing dentists from Jagitiya, Telangana, we are proud to stand before this gathering of senior practitioners, young professionals, advocates, students, and all those well-wishers who have contributed each of your advancement to the whole. To mark this auspicious event, may I request our chief guest to kindly come forward for the lighting of the lamp that symbolizes knowledge, purity, and also guidance. Congratulate all the officers of the Jagitiya branch, and I hope all the office bearers as well as the members of the Jagitiya branch. వాస్తవంగా రాజ్యాంగంలోనే విద్య వైద్యం ఉచితంగా అందింపచేయాలి, అందింపజేసే విధంగా మరి సౌకర్యాలు కల్పింపచేయడం ప్రభుత్వ బాధ్యత పేర్కొంది. Practically, when it comes, almost not even 10% of medical services say government is able to provide. వైద్య సేవలు అందించడానికి డాక్టర్స్ తయారు చేయడానికి ప్రభుత్వం ఎంత చర్య తీసుకుంటుందో, మరి సేవలు పొందడానికి మనకి ఏదైతుందో ప్రయత్నం చేయడంలో కొంత అలసత్వం ప్రదర్శించిన ఏది గవర్నమెంట్ అయినా సొసైటీలో ఇంతమంది డాక్టర్ సేవలు అందిస్తుండ్రు. ఈ డాక్టర్ తయారు చేయడంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వం ఫర్ గెటింగ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్. At the same time, the government has to use their services. ఆ సర్వీసెస్ ఉపయోగించడానికి వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇస్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్. ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఏదైతుందో కొంత ప్రభుత్వం ఇక్కడ పూర్తి తెలియవలసిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వం పరంగా పూర్తి తెలియవలసింది కాబట్టి ఈ ఆరోగ్య సింగిల్ ట్రెండింగ్ ఫ్రాడ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మనకు కావాల్సినటువంటి ఒక సేవలు అన్ని అందించేటట్లయితే చేయడానికి కావాల్సినటువంటి వైద్య సేవలు అందించడానికి కావాల్సినటువంటి ఒక డాక్టర్స్ అవైలబిలిటీ వాళ్ళు వినియోగించుకోలేకపోతుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. వన్స్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే we can get employed with doctors and we can use their services. అది యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్రతిభ ఏదైతున్నదో వైద్య సేవలు విస్తరింప చేయాలనేటువంటి భావనతో నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ డీసెంట్రలైజేషన్ నూతన జిల్లాలు ఏర్పాటు చేయబడినటువంటి జిల్లాల ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ అండ్ దానికి అటాచ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేటువంటి చర్యలు చేపట్టబడ్డాయి. ఫుడ్ విస్తరణ సౌకర్యాలు కల్పించడం మిగిలినది అది ప్రభుత్వం చేపడుతుంది. జగిత్యాల శాసనసభ ఇన్స్టాలేషన్ సందర్భంగా కార్యక్రమ ముఖ్య అతిథులు స్టేట్ డెంటల్ అసోసియేషన్ అధ్యక్షులు స్వామి గారు, సెక్రటరీ చంద్రన్ గారు,
ముఖ్యంగా న్యూలీ ఎలక్టెడ్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ జగిత్యాల బ్రాంచ్ మిత్రులు రామకృష్ణారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ వారితో పాటుగా వారి కార్యవర్గం ఇతర సభ్యులు జగిత్యాలలో మరి డెంటల్ వింగ్ లో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్తో పాటుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంబంధించినటువంటి అధ్యక్షులు ఇతర మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ